లలితాదేవికి లలితా మాతకి లలితాదేవికి లలితా తల్లికి జై మాత జై జై మాత జై జై మాత జై జై మాత అలా హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ జ్యోతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. నేను మా అత్తగారేమో లలితాదేవి పూజ చేసుకున్నారన్నమాట 11 వారాలు. అసలు యాక్చువల్గా 9 వారాలు చేద్దాం అనుకున్నారు ఆవిడ. కానీ 9వ వారం ఏమో సంక్రాంతి వారాలు ఉన్నాయి కదా, ఆ శుక్రవారం వచ్చిందనమాట. మేమందరం కూడా ఊర్లు వెళ్ళాం కదా, సో ఎవరు లేవని చెప్పి 11 వారాలు షిఫ్ట్ చేసుకున్నారు. 11 వారాలు కూడా చాలా ఓపికగా మా అత్తయ్య గారు మావయ్య గారు చాలా బాగా చేసుకున్నారండి. అందుకు ఆ 11వ వారం 16 మంది ముత్తైదువులు పిలిచి వాళ్ళకి భోజనాలు అవన్నీ పెట్టి మమ్మల్ని కూడా పిలిచారు. అలా బాగా చేసుకోవడం జరిగిందండి. ఆ వ్లాగ్ అనమాట. మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫ్యామిలీ వ్లాగ్ అంటే చాలామందికి లైక్ అవుతుంది. నాకైతే ఫ్యామిలీ అంటే ఇష్టం అనమాట. సో మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి, చూసి ఎంజాయ్ చేసేయండి. మరి ఆల్రెడీ మా గాజువాకలో హౌస్ మీకు చూపించాను చాలా వీడియోల్లో. అక్కడే అండి మా పాత ఇంట్లోనే ఇదంతా జరుగుతుంది అనమాట. అత్తయ్య ఇంకా పూజ మొదలుపెట్టారండి అత్తయ్య గారు. అప్పటికే అందరూ వచ్చారనమాట. అందరూ కూర్చున్నారు. నేను మా జయ 7 o'clockకి వెళ్ళిపోయాం అనమాట. ఎర్లీగా వెళ్ళిపోయి అన్నీ సాయం చేసి ఈలోపు లక్ష్మీ గారు అని కిందన బండమ్మ గారు వీళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు మా అత్తగారికి. ఇదిగోండి ఇక్కడ మా జయ హెల్ప్ చేస్తుంది అనమాట. అక్కడ ఆకులు పెట్టడం ఇవన్నీ పెడుతుంది. అత్తయ్య గారికి ఇంకా పూజ స్టార్ట్ చేశారనమాట. లక్ష్మీదేవి విగ్రహానికి బొట్లు అవన్నీ పెట్టేసి ఇస్తే అక్కడ పెట్టుకొని తను అప్పుడు మంత్రాలు ఇవన్నీ కూడా చదువుకుంటున్నారు. లలిత సహస్రనామాలు ఇవన్నీ చదువుకుంటూ 108 పుష్పాలు ఇవన్నీ ఆ పూజలు అవన్నీ కూడా తను చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఓం గిరిజాయ నమః గుల్పం పూజయామి. ఓం అపర్ణాయ నమః జ్వాలిని పూజయామి. ఓం హరిప్రియాయ నమః ఓం పూజయామి. ఓం పార్వత్యై నమః కటిం పూజయామి. ఓం జగన్మాత్రే నమః ఉదరం పూజయామి. ఓం మంగళాయ నమః మోక్షిం పూజయామి. ఓం శివాయ నమః హృదయం పూజయామి. ఓం మహేశ్వరాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాయ నమః స్కంధం పూజయామి. ఓం కాళ్యై నమః బాహుం పూజయామి. ఓం ఆద్యాయ నమః హస్తౌ పూజయామి. ఓం స్వాన్యై నమః ఓం వరదాయ నమః ముఖం పూజయామి. ఓం వరదాయ నమః ఓం స్వాన్యై నమః నాసికాం పూజయామి. ఓం కమలాక్షై నమః నేత్రం పూజయామి. ఓం కమలాక్షై ఓం అంబికాయ నమః శిరం పూజయామి. ఓం శ్రీలలితా పరదేశాయ నమః సర్వాణి అంగాని పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం చక్రరాజమహాయంత్ర మధ్యవర్తే నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సిద్ధగ్నికుంఠ సంభూత సుదేహాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శశాంతఖండ సంయుక్త ముక్తాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం అట్టహంసావధు మందగమనాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం వందారజంచందోహ వందితాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం అంతర్ముఖ జనానంద ఫలద. ఓం ఐం హ్రీం శ్రీం నితాంత సచ్చిదానంద సంయుక్తాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సమస్త దేవతంజ ప్రియరకాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం అంబికా. ఈ 108 పువ్వులను ఇక్కడ అయిపోవాలి. చంద్రిక తరుణీతాపసారజ్య తన్మధ్య తమోపహ చితిస్పదన లక్ష్యార చిరకేన స్వరూపిణి స్వాతానంద యోత బ్రహ్మానంద సంతతిమి పరాం ప్రత్యక్షతి ఉపభాష్యతి పరదేవత మధ్యమో వైఖరి రూప భక్త మానసహంసిక కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత సుందరారస సంబోధాజ్ఞ జలస్థిత యోర్వాణాపీఠ నిలయ బిందు మండలవాసిని తర్పిత సర్వేయాసాదేవి సాక్షిని సాక్షిమర్జిత సరణదేవత పరిపూరిత నిత్య జ్ఞాని నిత్య శివరాశి కారూప శ్రీకంఠ
శరీరిని ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి వ్యక్త 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 స్వరూపిణి వ్యాపిని విగ్రహకార విద్యా విద్యా స్వరూపిణి మహాకామేశ్వరైన కుముదాభాగ కౌముది భక్తహార్దో తమో వేద భాను మర్మాను సంతతి శివదూతే శివారాధ్య శివమూతే శివంకరి శివప్రియ శివపర శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనో వాచా మగోచర చిచ్చక్తి చంద్రమారోప జడశక్తి జడాత్మిక గాయత్రి సేవిత తత్వసన తత్వమయీ పంచభూషాంతరాస్థిత నిత్య మామని మానిత్య యవనామరసాని మదనాంతరక్షాక్షి మద పాటల గంధర్వు చందనాంతర దుర్గాది చాంపేయ కుసుమప్రియ కుశల కోమలాకార గురుకుల కులేశ లలిత సహస్రనామం అందరం కూడా చదివాం అనమాట. అది అయిపోయిన తర్వాత మణిద్వీప వర్ణన చదివాము. అది అయిపోయిన తర్వాత ఇంకా అందులో బ్రహ్మమురారి ఇవన్నీ కూడా చదువుకున్నాను. ఖడ్గమాల అవన్నీ చదివేసాం అనమాట. చదువుకుని చాలా బాగుంటుంది నిజంగా. అసలు లలిత కానీ రాకపోతే అది నేర్చుకోండి, ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ కష్టంగా అనిపిస్తుంది కానీ ఈజీగానే ఉంటుంది. తర్వాత మా అత్తగారు మంత్రపుష్పం అవన్నీ కూడా చేశారు. మంత్రపుష్పం అన్నీ అయిపోయిందండి. తిరగరా పరిపాలించే జనని అనయము మము కనికరముగా కాపాడే జనని మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరమీయవే మంగళదాయిని శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి, రవ్వల తలుకుల కల్లి జ్యోతుల కర్పూరహారతి, సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత శివజ్యోతి. పంచామృతం పంచుతాం దేవి. నేను వేరే ప్రసాదం బోల్డ్ ఉన్నాయి. నేను తిన్నా చాలా ఉన్నాయి. చిన్న చొక్క చాలంట. మరి వద్దులే లలితమ్మా ఏమి పంచామృతం నేను తీసుకోలేదనమాట. మా అత్తయ్య గారు అక్కడ చెదగొట్టేసాను నన్నే అంటున్నారండి. అక్కడ అందరికీ కూడా పంచామృతం పెడుతుంది మా పెద్ద ఆడపడుచు. కానీ యాక్చువల్గా తీసుకోవాలన్నమాట పంచామృతం. అది పాలు అవి ఉంటాయి కదా, అందుకే నేను గమ్మున తీసుకున్నది. తర్వాత భోజనాలు అండి. భోజనాలు అయితే మా అత్తగారు పూజ చేశాను కదా అని చెప్పి తనే వడ్డించి అందరం తినేసిన తర్వాత అప్పుడు తిన్నారండి. అసలు ఆ వయసులోని అసలు తనకి కాళ్ళు చేతులు చాలా నొప్పులు, అసలు ఒంట్లో బాగుంటుంది. షుగర్ కూడా ఉంది అత్తగారికి. కానీ ఇంకా ఒకటి అన్నారంటే అది చేస్తారనమాట. అప్పుడు తాంబూలాలు కూడా ఇచ్చేసిన తర్వాత అప్పుడు కూర్చొని అప్పుడు భోజనం చేశారనమాట. 11 వారాల నుంచి చాలా ఇష్టంగా చేసుకున్నారు నిజంగా. అంటే పువ్వులు తేయడానికి ముందు రోజు వెళ్ళి తేవాలి కదా, వాళ్ళ అబ్బాయిలు అందుబాటులో ఉండరు. అందుకని చెప్పేసి వీళ్ళిద్దరే గాజువాకి వెళ్ళిపోయి తెచ్చుకోవడం అన్నీ చేసుకున్నారు. స్టార్టింగ్లో మా చిన్నమావి తెచ్చారు, తర్వాత వీళ్ళిద్దరు వెళ్ళి తెచ్చుకున్నారండి. తర్వాత తాంబూలాలు కూడా ఇచ్చారు, చిన్నవి అంటే ఇత్తడి చెంబులు కొన్నారనమాట. అవేమో రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చారు. అలాగే పళ్ళు జాకెట్టు తాంబూలంలో పెట్టి అందరికీ కూడా 16 మందికి కూడా తాంబూలాలు ఇచ్చి తను చాలా బాగా చేసుకున్నారు. నిజంగా ఒక దైవకారం మనం ఏదైనా తలపడితే అసలు ఆటంకాలు నిజంగా రావండి. మనం శ్రద్ధగా చేసుకుంటే ఏ ఆటంకాలు కూడా లేకుండా తల్లి చల్లగా, తల్లనే కాదు ఏది చేసినా సరే మనకి బాగుంటుంది. ఆ పాజిటివ్ వైబ్స్ అనేది మాత్రం చాలా బాగుంటుంది. నేను అది బాగా నచ్చుతుంది అన్నమాట. అంటే ఉదయాన్నే లేస్తాము, చక్కగా పూజ చేసుకుంటాము, ఇలాగ మనకు తోచినవన్నీ చదువుకుంటాం, ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకుంటాం. అదొక వైబ్. అబ్బా భలే ఉంటుంది, ఒక దేవాలయం లుక్ ఉంటుంది. నిజంగా నేనైతే అదే ఫీల్ అవుతానండి. నేనైతే లలితాదేవి పూజ ఎప్పుడు చేయలేదు, అత్తయ్య గారు అయితే మాత్రం చేశారండి. నాకు గొంతు కూడా చాలా ఇదిగా ఉంది. లలితాదేవి అక్కడ హారతి పాడేటప్పుడు మీరు స్పీడ్గా పాడేసేనేమో అనుకుని ఉండొచ్చు, అంటే కొంచెం స్పేస్ ఎక్కువైపోద్ది అని చెప్పి నేను ఫార్వర్డ్ పెట్టాను. ఇప్పుడు కూడా వాయిస్ కూడా ఎందుకో కొంచెం అదొక రకంగా గొంతు అది పట్టేసింది. క్లైమేట్ ఇంకా మారట్లేదండి. శివరాత్రి వచ్చే వరకు కూడా భారీలా లేదు. అసలు ఈసారి చలి ఎక్కువ, ఎండలు కూడా ఎక్కువ ఉంటాయట.
అసలు బాబోయ్ భయంకరంగా ఉంది క్లైమేట్ కూడా. అసలు లలితాదేవి సహస్రనామం ఎవరికైనా రాకపోతే అందరూ అందరూ కూడా నేర్చుకోండి. అలాగే విష్ణు కూడా నేర్చుకోండి. నేర్చుకొని ఇంటి దగ్గర చదువుకుంటే చాలా మంచిది. అంటే మనం రోజు చదవలేకపోవచ్చు, కానీ ఇంపార్టెంట్ డేస్లో ఎప్పుడైనా సరే చదువుకుంటే ఎంతో మంచిది. మా అత్తయ్య గారి కోసం చెప్పిన నేను లక్షవారం, శుక్రవారం, శనివారం లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం కంపల్సరీగా చదువుకుంటారండి ఆవిడ. కంపల్సరీ చదువుతారనమాట. భగవద్గీత కూడా చదువుకుంటారు. ఆవిడ ఎంత పనున్నా ఏమున్నా సరే మా ఇంట్లోకి వచ్చినా సరే చదువుతారు ఆవిడ. అంత కంపల్సరీగా చదివే తీరుతారనమాట. నిజంగా ఆవిడకి హెల్త్ బాగోకపోయినా అలా రన్ అవుతున్నారంటే మాత్రం ఆ లలితాదేవి సహస్రనామం, విష్ణు సహస్రనామం చేయటమే కారణం అని నేను అనుకుంటానండి ఖచ్చితంగా. మనం బద్ధకం కొలది చదవం, కానీ తను ఒక సిస్టంగా ఉంటారు కదా మన పెద్దవాళ్ళందరూ కూడా. ఆ సిస్టమే వాళ్ళని బతికిస్తుంది. నిజంగా అంత చక్కగా బాగా చేసుకుని అందరూ ఆశ్చర్యపోయారనమాట. ఎంత ఓపిక అంటే టైం కూడా పట్టేస్తుంది కదండీ. ఆ సహస్రనామాలు ఇవన్నీ చదువుకోవటం, లలితాదేవి సహస్రం చదవటం ఇవన్నీ కూడా కష్టమే కదా అసలు. నిజంగా దేవి ఓపిక ఇచ్చింది మా అత్తయ్య గారికి, బాగా చేసుకున్నారు. మీరు కూడా ఈ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. కమెంట్ శ్రీమాత్రే నమః కమెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుంది. ఇవాళ కైరం పండుగ నేను వెళ్ళలేదు మా అనకాపల్లి. ఎందుకంటే నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాను అనమాట. అందుకని నూనె వస్తువులు అవన్నీ ముట్టుకోకూడదు. అక్కడేమో సంబరం ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ ఇంకా చూడడం ఇంక ఎందుకులే అని చెప్పి ఇంక నేను వెళ్ళలేదు. ఇంటి దగ్గర ఉన్నాను. ఫస్ట్ టైం నేను గైరం పండుగ మిస్ అవుతున్నాను. అనకాపల్లి గౌరీ పరమేశ్వరుల పండుగ మిస్ అవుతున్నానండి. అంటే వీడియోస్ వస్తుంటాయి కదా, వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. లలితాదేవికి జై.